దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. మనకు ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు, గల్లీ పాలిటిక్స్ తెలుసు. పార్టీ ఓడినప్పుడు కుంగిపోలేదు, గెలిచినప్పుడు కాలర్ ఎగరవేయలేదు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉన్నాం, ప్రజలతోనే ఉన్నామన్నారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన బాధ్యత మరింత పెరిగిందని, అయితే ఈ బరువు బాధ్యతలను తాను ఒక్కడనే మోయలేనని, పార్టీలోని అందరి సహకారంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిద్దామన్నారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ మరియు పాలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబు ఇతర పార్టీ పెద్దల ప్రసంగాల అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ తొలి ప్రసంగం ఆసక్తిగా కొనసాగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, పాలిట్ బ్యూరో సభ్యులు, వేదిక మీద ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతిని ప్రపంచం పట్టంలో పెట్టిన ఒకే ఒక లెజెండ్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో మన పార్టీ ఒక ప్రభంజనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు మన నాయకుడు అన్న ఎన్టీఆర్. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా బాగా అర్థమవుతుంది. ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 44 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మనది. అలాంటి పార్టీకి ప్రత్యేకంగా నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముంద నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఒక మాటలో చెప్పాలంటే నాకు బాధ్యత పెరిగింది. యువగలం పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ మీ సమస్యలు వింటూ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నేను పనిచేస్తూ వచ్చా. వాస్తవంగా చెప్పాలంటే ఈ పదవి అనౌన్స్ చేసినప్పుడు నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నా. ఇంకా ఈ పదవి ఏం చేయాలి, ఎలా చేస్తే న్యాయం చేయించిన విషయం ఇప్పుడిప్పుడు నేను తెలుసుకుంటాం జరుగుతుంది. మొన్న నవ్వుతాన ఒక పక్కన బాధ్యత, ఇంకో పక్కన ఈ బరువుని కూడా మోయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల కాదు, ఎందుకంటే వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వైపు నేను చూస్తున్నా, వేదిక ముందల నాయకుల వైపు నేను చూస్తున్నా. కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా మనం ముందరికి వెళ్ళాలి. అప్పుడే మనం అనుకుంది మనందరం సాధించగలుగుతాం తప్ప ఏదో నేను ఒక్కడనే చేయగలుగుతాను అన్న అహంకారం నాకు లేదు. కానీ లోకేషే అన్నీ చేయగలుగుతారని మీరు అనుకుంటే చాలా పొరపాటు పడుతుంది.